నిన్నటి రోజున శాంతికాంక్ష అనేటువంటి పాఠ్యభాగంలో కొంత భాగాన్ని మనం చెప్పుకున్నాం. అందులో పాండవులు శ్రీకృష్ణుని పిలిచి ఇది తగిన సమయము సంధికి, మరి మా తరఫున కౌరవుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఇది తగిన సమయం అని చెప్పటం, కనీసం 5 ఊళ్ళన్నా కావాలని కోరటం. 5 ఊళ్ళు ఎందుకు అంటే తమకు మరియు తమ మీద ఆధారపడినటువంటి వారికి జీవనం కొనసాగించడానికి కనీసం మాకు 5 ఊళ్ళన్నా ఇమ్మని దుర్యోధన పక్షం వారికి చెప్పమంటాం. మరి అవతల పక్షం ఉన్నది కూడా మా బంధువులే. యుద్ధమే గనక జరిగితే మా సొంత స్వపక్షీయులే, మా సొంత వంశం వారు, మా చుట్టాలు వీరందరూ చనిపోతారు, మాకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మేము శక్తి కలిగి ఉన్న యుద్ధం చేయాలని మేము తలంచడం లేదు. మా పక్షాన మీరు రాయభారం వహించండి అని చెప్పేసి బావగారైనటువంటి కృష్ణుణ్ణి కోరుతూ ఉన్నటువంటి సందర్భం గురించి చెప్పుకున్నాం. 4th పోయం వరకు నిన్న అయింది. ఒకసారి 5th పోయం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చూస్తే లెసన్ బాగా అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. పగయ కలిగెనేని పామున్న ఇంటిలోనున్న ఎట్లు కాకయూరడిల్లి ఉండునెట్లు చిత్తమొక మాటు కావున వలవదధిక దీర్ఘ వైర వృత్తి. పగయు కలిగెనేని పామున్న ఇంటిలోనున్న ఎట్లు కాకయూరడిల్లి ఉండునెట్లు చిత్తమొక మాటుగావున వలవదధిక దీర్ఘ వైర వృత్తి. ఏమంటున్నారంటే పాండవుల ఉద్దేశం ఏంటంటే ఎవరితో కూడా ఎక్కువ కాలము వైరము కలిగి ఉండకూడదు. వైరం ఉంటే అంటే గొడవలుంటే మనం మనశ్శాంతిగా ఉండలేము. గొడవలుంటే మనం ప్రశాంతంగా నిద్రపోలేము. గొడవలుంటే మన మనసు అస్తమానం ఆందోళనకరంగా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. అది ఆరోగ్యం మీద చాలా దెబ్బతీస్తుంది. ఎటువంటి గొడవలు లేనటువంటి వాళ్ళు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి భయంతో జీవిస్తూ ఉంటారు. వీళ్ళకి బయటకు వెళ్ళాలన్నా భయమే, తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా భయమే, రోడ్డు మీదకి రావాలన్నా భయమే. ఉదాహరణకి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రికి కానీ మనకున్నంత స్వేచ్ఛ ఉండదు. వాళ్ళకి ఎప్పుడు చుట్టూరు సెక్యూరిటీ ఉంటారు. ఎవరైనా వీళ్ళకి ఆపద కలగజేస్తారేమో భయం, వీళ్ళ రాజకీయ శత్రువులు ఎవరైనా వీళ్ళని సంహరిస్తారేమో భయం. అందుకని అస్తమానం వాళ్ళని సంరక్షిస్తూ ఉంటారు. మనకు అవసరం లేదు అది సాధారణమైనటువంటి వ్యక్తులకి, ఎందుకంటే మనకెవరు పగస్తులు ఉండరు. అయితే మనసులో పగ పెట్టుకొని ఎక్కువ కాలం జీవించకూడదు. ఒకవేళ పగ ఉంటే పగయ కలిగనేని పామున్న ఇంటిలో ఉన్నట్లు. పగ ఉంటే అంట ఎలా ఉంటుందంట, పాము దాగి ఉన్న ఇంటిలో నివసిస్తున్నట్లుగా ఉంటుందట. మీరు ఎవరైనా మీ ఇంటిలోకి ఒక పాము ప్రవేశించిందని మీరు చూసిన తర్వాత ఆ ఇంట్లో రాత్రిపూట ప్రశాంతంగా పడుకోగలరా? అబ్బే, మీకు బల్లంటేనే చచ్చినంత భయం, పిల్లంటేనే ఎగిరి పడతారు. రాత్రిపూట పడుకున్న తర్వాత ఏదైనా శబ్దం వచ్చిందంటే ఉలిక్కి పడి లెగుస్తారు. అమ్మో ఏమైపోయిందా అని చాలా భయం. స్కూల్లో చూస్తూ ఉంటాం కదా, గోడ మీద బల్లి కనబడితేనే కెవ్వుమని ఎగిరి గెంతేసే పిల్లలు చాలామంది ఉన్నారు. భయం భయం ఎప్పుడైతే వచ్చిందో మనసులో ఆందోళన మొదలవుతుంది. ఎవరి పట్ల కూడా పగని ఎక్కువ కాలం ఉంచుకోవటం మంచిది కాదు. పగ ఉంటే పామున్న ఇంటిలో ఉన్నట్లుగా ఉంటుంది. కాబట్టి పగ మేము ఇక్కడితో దీన్ని ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాము.
పగ కలిగి ఉంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు కదా అన్నట్లుగా చెప్తున్నారు. ఇంకేమంటున్నారు చూడండి 6th పోయంలో, పగయడంగించుట ఎంతయు శుభంబు, అది లెస్స అడంగునే పగన్ పగ, పగ కొన్న మార్కొనక పల్కగయుండగవచ్చునే, కడుంతెర మొదలెత్తిపోవ పగ తీర్పంగ వచ్చిన క్రౌర్యమందు, నేమిగతి తలంచినన్ పగకు మేలిమి లేదు ధ్రువంబు కేశవ, పగ అడంగించుట ఎంతయు శుభంబు, అది లెస్స అడంగునే పగన్ పగ, పగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే, కడుంతెగ మొదలెత్తిపోవ పగ తీర్పగ వచ్చిన క్రౌర్యమందునేమి గతి దలచినన్ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవ. ఓ కృష్ణ, పగ అడంగించుట ఎంతయు శుభము అంటే పగకి మరి ముగింపు పలకటం చాలా మేల్కరమైనటువంటిది. అడంగునేన్ పగన్ పగ, పగ వలన పగ సమసిపోతుందా? ఎప్పుడు కూడా పగ, ఒక వ్యక్తి మీద పగ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద మనం పగతో ప్రవర్తిస్తే ఆ పగ పగతో పోదు. వీడు వాడిని చంపితే వాడొచ్చి వీడిని చంపుతాడు, వీడి కొడుకు వెళ్ళి వాడి కొడుకుని చంపితే వాడి కొడుకు వచ్చి వీడి కొడుకుని చంపుతాడు. పగ వలన పగ ఎప్పుడు కూడా సమసిపోదు. ప్రేమ మార్పు వలన మాత్రమే పగల్లో సమసిపోతూ ఉంటాయి, పగలు సమసిపోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎవరితో కూడా, ఇంట్లో వాళ్ళతో కూడా, మీ అక్కతో కానీ, మీ అన్నయ్యతో కానీ, మీ చెల్లితో కానీ, ఇంకా మీ పిన్నితో కానీ ఎవరితో అయినా గొడవలు పడి ఉంటే మీరు అడ్వైస్ చేయొచ్చు, మా సార్ ఇలా చెప్పారని. ఏమని? ఎక్కువ కాలం పగని మనసులో పెట్టుకొని ఉండకూడదు. మన శరీరంలో వచ్చేటువంటి రోగాలు కొన్ని పగని మనసులో పెట్టుకొని ఉంచుకుంటే వచ్చేటువంటి రోగాలు కూడా ఉన్నాయి. ఎక్కువ ఆలోచన చేస్తే బ్రెయిన్కి దెబ్బ, ఎక్కువ కోపం తెచ్చుకుంటుంటే హార్ట్కి దెబ్బ, ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు, ఎప్పుడు బీపీ పెరిగిపోతుందో తెలియదు, బీపీ పెరిగిపోవటం వలన ఈ బ్రెయిన్కి ఎప్పుడు ఎఫెక్ట్ వస్తుందో తెలియదు. ఇవన్నీ ఇంటర్లింక్ ఒక్కొక్కదానికి. కోపం వచ్చినప్పుడు, బీపీ పెరిగిపోయినప్పుడు, బీపీ ఉన్నటువంటి వాళ్ళకి బీపీ పెరిగిపోయినప్పుడు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదు. ఎందుకంటే ఆ కోపం వలన ఒకలాంటి ఆవేశం వస్తుంది. ఈ కోపము కానీ, ఈ పగ కానీ, వీటి వలన అనారోగ్యాలు తప్పించి ఆరోగ్యాలు ఇప్పుడు. మన పిల్లల్లో చాలా మందికి ముక్కు మీద కోపం చాలా మందికి ఉంటుంది. రైలు వచ్చేస్తుంది ఇంట్లో వాళ్ళ మీదకి. ఇంట్లో మమ్మీ మీద తెగెగురుతారు కొంతమంది. నన్ను ఎందుకు అనాలి, ఆడు నన్ను ఎందుకు తిట్టాలి, ఆడు నన్ను ఎందుకు ఇలా, అన్నయ్య మీద, చెల్లి మీద, అక్క మీద, ఒంటికాల మీద వేసి వెళ్తూ ఉంటారు. సయ్యన ఎక్కుద్ది కోపం. కోపం ఎప్పుడు, తన కోపమే తన శత్రువు. గుర్తుపెట్టుకోండి, కోపం ఎప్పటికీ మంచిది కాదు, పగ ఎప్పటికీ మంచిది కాదు, ద్వేషం ఎప్పటికీ మంచిది కాదు. ఇవన్నీ చెడ్డ గుణాలు. వీటి వలన లాభం ఉండకపోగా మనకి నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, విరోధం వల్ల విరోధం సమసిపోదు అంటే గొడవ వల్ల గొడవ సమసిపోదు. ఒకడు వైరం వహించి ఎదుటివాడిని బాధపడితే వాడు ఏనాటికైనా పగ తీర్చుకోవడానికే చూస్తాడు. మన వలన ఇబ్బంది పడినటువంటి వాడు ఎవడైనా సరే భవిష్యత్తులో వీడు దొరకకపోడా అని ఎదురు చూస్తుంటారు. కొంతమంది సంవత్సరాలు పగని దాచిపెట్టుకొని 10-12 ఏళ్ళు అయిన తర్వాత తీర్చుకునేటువంటి ప్రబుద్ధులు కూడా కొంతమంది ఉంటారు. మళ్ళా వాడితో తలపడకుండా ఊరుకుండటం కూడా సాధ్యం కాదు. ఈ ఫ్యాక్షన్లో ఒకసారి ఒక వ్యక్తి దిగాడు అంటే వాడు కత్తి పట్టక తప్పదు, వాడు గొడవల్లో దిగక తప్పదు. అయితే అలాగని పూర్తిగా పగని నిర్మూలించేద్దామా అంటే చాలా కఠినమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. మరి ఎక్కువ మందిని సంహరించాల్సి వస్తుంది, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ మందిని మనసు కష్టపెట్టాల్సి వస్తుంది. పూర్తిగా పగని తుడిచిపెట్టేద్దాం. కొంతమంది అనుకుంటారు ఆ కుటుంబంలో లేదా ఆ వంశంలో అసలు మగవాడు అనేటువంటి వాడు లేకుండా చేసేద్దాం రా, అప్పుడు ఈ పగలు సమసిపోతాయి. ఇంత భయంకరంగా ఉంటుంది పగను మొత్తాన్ని తీసివేయాలి అంటే. కాబట్టి ఎన్ని విధాలుగా ఆలోచించినా పగ వల్ల కీడే కానీ మనకి మరి ఎటువంటి ప్రయోజనం లేదు
కృష్ణ. కాబట్టి ఈ విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా నువ్వు కాస్త చెప్పాయా అని చెప్పేసి చెప్తున్నారు. మేము ఎక్కువ కాలము పగ కొనసాగించాలి అనుకోవట్లేదు అని చెప్తూ ఏమంటున్నారో చూడండి ఇంకా పాండవులు. కావున శాంతిన్ పొందుట కర్జము తానది అట్టులుండే శ్రీ కావలనంచు పూరితముగా మియు కోరెదా ఎల్ల సొములున్ పోవుటయున్ కులక్షయము పుట్టుటయున్ వెలిగాక నుండు మైన్ ఏ విధినైన చక్కబడుటెంతయు నొప్పుజుమీ జనార్దన. కావున శాంతిన్ పొందుటయు కర్జము, కర్జం అంటే కార్యము, కర్జము అంటారు ప్రకృతి వికృతి కింద. కావున శాంతిన్ పొందుటయు కర్జము తానది అట్టులుండే శ్రీ కావలనంచు, శ్రీ అంటే సంపద లేదా రాజ్యం వస్తుంది. శ్రీ కావలనంచు పూరితముగా మియు కోరెదా అంటే మనసులో గనక యుద్ధం కావాలని కోరుకుంటే అన్నట్లు అనమాట. ఎల్ల సొమ్ములున్ పోవుటయు కులక్షయము పుట్టుటయున్ వెలిగాక నుండు మైన్ ఏ విధినైన చక్కబడుటెంతయు నొప్పు సుమి జనార్దన. ఓ కృష్ణ అని వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే, యుద్ధాల వలన కొట్లాట్ల వలన ప్రయోజనం శూన్యం. శూన్యం అంటే సున్నా, ఏమీ లేదు వీటి వలన ప్రయోజనం అని చెప్తున్నారు. కలత లేకుండా అంటే మనసు కష్టాలు లేకుండా నిమ్మళంగా అంటే నెమ్మదిగా జీవించడమే తగినటువంటిది అని పలుకుతున్నారు. అలాగే కృష్ణ, నేను యుద్ధం జరగకుండా ఉండాలని, సంపద కావాలని కోరుకుంటున్నాను. యుద్ధం వల్ల ధన నష్టం, వంశనాశనం జరుగుతాయి. మా వంశమే నశించిపోతుంది. అటు వాళ్ళు కూడా మా వాళ్ళే, బంధువులే. వాళ్ళు ఎక్కడో పై వాళ్ళు, వేరే రాష్ట్రం వాళ్ళు, వేరే దేశం వాళ్ళు, వేరే తెగ వాళ్ళు ఎవరు కాదు. అటుపక్షము శత్రుపక్షంలో ఉన్న వాళ్ళు కూడా మా చుట్టాలే, మా రక్త సంబంధికులే. మా వంశమే నాశనం అయిపోతుంది యుద్ధం కనుక జరిగిందంటే. ఈ రెండు నష్టాలు కలగకుండా ఆలోచించడం ఉచితము కదా. ఇదిగో మేము యుద్ధం కనుక చేస్తే ఇన్ని నష్టాలు ఉంటాయి కాబట్టి ఉభయ కుశలోపరిలాగా యుద్ధం లేకుండా నీ మాటలతో వాళ్ళు దారికి వస్తే ఉభయులకు క్షేమం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఒక సామెత ఉంది ఎప్పుడు కూడా, నిండు కుండ తొణకదు, నిండు కుండ తొణకదు. ఇక్కడ పాండవులు ఒక రకంగా నిండు కుండ లాంటి వాళ్ళు. వీళ్ళకి అన్ని శక్తి సామర్థ్యాలున్నా అసలు కృష్ణుడిని పిలవటం ఏంటి, రాయభారం పంపించడం ఏంటి, అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వీళ్ళకున్నటువంటి బలం కానీ, అర్జునుడు ఒక్కడు చాలు వాళ్ళందరినీ సంహరించడానికి. మరి భీముడు ఉన్నాడంటే గొప్ప శక్తివంతుడు. అర్జునుడు వాళ్ళందరినీ మరి తుడిచిపెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉంది. వీళ్ళు 5గురు ఉన్నారంటే 5గురు గొప్ప వీరులే, యుద్ధ వీరులే. అయితే కులక్షయము అంటే వాళ్ళ వంశము నాశనం చేయటం వాళ్ళకి ఇష్టం లేదు. పగని కొనసాగించడం ఇష్టం లేదు. పగ వలన పగ పోదు అని నమ్మారు. సంప్రదింపులు జరుపుకుందాం, ఒక మాట చెప్పి చూద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే శ్రీకృష్ణుని పిలిచారు, ఆయనకి వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటున్నారు. ఇంకా అంతేకాకుండా ఏమంటున్నారు చూడండి. మనమున పక్షపాత గతి మాదే సమానము. మనమున అంటే మనస్సులో అన్నమాట. మనమున పక్షపాత గతి మానము ధర్మనీతి వర్తనములు రెండు దిక్కుల హితంబును పెంపును కల్గునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబు తోడి మెల్పున పరుసంధనంబునను భూపతులెల్లన్నెరుంగనాడు మీ. ఇంకేం చెప్తున్నారంటే, మామూలుగా లోకంలో శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అనేటువంటి ఒక నానుడు ఉంది. మీరు కూడా ఇంట్లో ఒక్కొక్కసారి మీ మమ్మీకి మీ డాడీకి దెప్పి పొడుపు మాటలు వేస్తూ ఉంటారు. అవునులే నీకు తమ్ముడంటేనే ఇష్టం, అవునులే నీకు అక్క అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, నువ్వు వాడి పక్షాన ఉంటున్నావు, నువ్వు అక్క పక్షపాతివి అంటూ ఉంటారు. అంటే పేరెంట్స్ ఎవరి పట్ల సపోర్టివ్గా కొద్దిగా ఒక మాట మాట్లాడారంటే వెంటనే అవునులే నీకు పక్షపాతం ఎక్కువ అంటారు. అంటే ఒకరి పక్షాన్ని ఎక్కువగా నువ్వు సపోర్ట్ చేస్తావని చెప్పేసి అంటారు. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే,
మనమున పక్షపాత గతి మా దేశమానము, మా పట్ల నువ్వు పక్షపాతం కలిగి వ్యవహరించవద్దు. అంటే మాకు సైడ్ చేస్తున్నట్టుగా నువ్వు మాట్లాడవద్దు. ధర్మనీతి వర్తనములు రెండు దిక్కుల హితమ్మురు పెంపును కలుగునట్టు చొప్పున మా సమస్యలు మేము చెప్పుకున్నాం, వాళ్ళ సమస్యలు విను. నీకు ఇద్దరి గురించి తెలుసు, మా కుటుంబాల గురించి తెలుసు, మా బాగోగుల గురించి తెలుసు, వాళ్ళ కుటుంబాల గురించి తెలుసు, వాళ్ళ బాగోగుల గురించి తెలుసు. మా సమస్యలు ఇప్పుడు మేము మీకు విన్నవించుకుంటున్నాం, వాళ్ళ సమస్యలు కూడా నువ్వు విను. రెండు విన్న తర్వాత ఏది ధర్మంగా ఉందో నువ్వు ఆలోచించు. ధర్మం వైపు నువ్వు నిలబడు చాలు. ఒకవేళ వాళ్ళు మాకు రాజ్యం ఇవ్వకపోవటమే ధర్మం అని వాళ్ళు అనుకుంటున్నారేమో, కౌరవులు, మా రెండు సమస్యలు మీరు జాగ్రత్తగా విని, మీకు అన్ని ధర్మాలు తెలుసు కాబట్టి మీరు ఒక విధానాన్ని నిర్ణయించండి. నిర్ణయించేది కూడా ఎలా ఉండాలట? భూమి మీద రాజులందరూ ఎవరు విన్నా కూడా శ్రీకృష్ణుడు చేసింది సబబే. ఎవరికి చెప్పినా అది విదురుడి నీతిలాగా ఉండాలి. నీతి విషయంలో విదురుని ఎగ్జాంపుల్గా చెప్తారు. గొప్ప రాజనీతజ్ఞుడని, ధర్మం తెలిసినటువంటి వాళ్ళని, అందుకని విదుర నీతి అంటుంటారు. విదురుడు వంటి నీతి కోవిదుడు నువ్వు చేసినటువంటి నిర్ణయాన్ని విన్నా కూడా శ్రీకృష్ణుడు కరెక్టే చెప్పాడు. ఎందుకంటే అమ్మా, ధర్మం అనేటువంటిది అందరికీ సమానమే. అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయబడుతుంది అది ధర్మం అనేటువంటిది. రీసెంట్గా చూడండి, భారతదేశంలో నలుగురికి ఉరిశిక్ష వేశారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారని చెప్పేసి వాళ్ళకి ఉరిశిక్ష వేశారు. ఆ ఉరిశిక్షను తప్పించుకోవడానికి వాళ్ళు అనేక విధాలుగా అనేక కోర్టుల్లో చివరికి అంతర్జాతీయ న్యాయస్థానానికి కూడా వెళ్ళారు, అప్లై చేసుకున్నారు. కానీ అన్ని న్యాయస్థానాలు ఒకటే తీర్పిచ్చింది. ఏంటి అంటే, మీరు చేసిన పనికి మీకు విధించిన శిక్ష ధర్మమే, ఇందులో అన్యాయం లేదు అని ప్రతి కోర్టు కూడా కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సపోర్ట్ చేస్తూ మీకు తగిన శిక్షే పడింది. ఎవరికి చెప్పినా, ఈవెన్ ఆ తప్పు చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇది న్యాయమే అన్నట్లుగా అంతమంది భారతదేశంలో ఇన్ని కోట్ల మంది కూడా సుప్రీంకోర్టు చక్కని తీర్పు ఇచ్చిందని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. కాబట్టి ధర్మం అనేటువంటి దాన్ని అందరూ అంగీకరిస్తారు. శ్రీకృష్ణుడిని వీళ్ళు అదే చెప్తున్నారు, నువ్వు మాకు సపోర్టివ్గా మాట్లాడినట్లుగా చేయొద్దు, ధర్మం ఏదో ఆ పక్షాన ఉండు. నువ్వు చేసినటువంటి పని కానీ, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఎవరు విన్నా కూడా, చివరికి విదురుడు విన్నా కూడా శ్రీకృష్ణుడు కరెక్ట్గా చేశాడు అని అనాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకేమంటున్నారో చూడండి తర్వాత పైలో. సుతువాడై వినయంబుసే కొనక ఏ చొప్పుందగ చెప్పక ఆ ధృతరాష్ట్రుండు అవినీతి చేసినను సంధింపంగరాదంచు వేగ తెగంబారకు తెంపుసేయునెడ లోకం బెల్లమెచ్చన్ ప్రకాశిత ధర్మ స్థితి నొంది మా మనమును నిశ్చింతంబుగా చేయుమి. సుతువాడై వినయంబుసే కొనక ఏ చొప్పునందగన్ చెప్పక ఆ ధృతరాష్ట్రుండు అవినీతి చేసినను సంధింపంగరాదంచు వేగ తెగంబారకు తెంపుసేయునెడ లోకం బెల్లం మెచ్చం ప్రకాశిత ధర్మస్థితి నంది మా మనము నిశ్చింతంబుగా చేయుమి. ఇంకో సలహా కూడా ఇస్తున్నారు. ఏమిటంట ఆ సలహా? ఒకవేళ నువ్వు పెట్టినటువంటి ఈ ప్రపోజల్స్ విని ధృతరాష్ట్ర మహారాజు తన కుమారుడి పక్షం వహించి, అంటే కొడుకు అంటే ప్రేమ కానీ భయం కానీ ఏదన్నా అనుకోండి, కుమారుడి పక్షం వహించి తన అభిప్రాయం వెల్లడించగా అవినీతిగా అతను మరి ఎక్కువ సపోర్ట్ చూపించినప్పుడు ఇక ఏమాత్రము సంధి పోసగదు, వీళ్ళతో లాభం లేదు అని నువ్వు ఆవేశపడి తెగతెంపులు చేసుకోబాకు. ఒకవేళ నువ్వు తెగతెంపులు చేసుకోనాల్సిన పరిస్థితి వస్తే
ఇది ఎవరు విన్నా, ప్రజలు విన్నా, రాజులు విన్నా, లోకంలో ఎవరు విన్నా కూడా ఇంతకంటే ఎంత ప్రయత్నిస్తారండి? ఎవరైనా ఎంతసేపు చెప్తారండి? ఒక్కొక్కసారి మూర్ఖులంటే ఎవరంటే ఏది చెప్పినా విననటువంటి వాళ్ళని మూర్ఖులు అంటారు. ఏమి చెప్పినా, ఎవరు చెప్పినా వినరు. మూర్ఖుడి ఇంకొక ప్రధాన లక్షణం ఏంటంటే వాడు నాకు తెలిసిందే వేదం, నేను చాలా తెలివైనటువంటి వాడిని, లేదా నేను చాలా తెలివైనటువంటి దానిని, నా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరూ నాకంటే బుద్ధిహీనులు అని భావిస్తారు. వాళ్ళే మూర్ఖులు. ఈ మూర్ఖులు ప్రమాదాలని కొని తెచ్చుకుంటారు. ఒకసారి మాకు తెలిసినటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు అల్లరి చిల్లరగా తిరుగుతూ బండేసుకొని చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. చూసిన పెద్దవాళ్ళు చాలామంది చెప్పారు, నాయనా నువ్వు చిన్నపిల్లవాడివి, ఇంత వేగం పనికిరాదురా అని. అంటే నీకెందుకు, నీ పని చూసుకో అని అనేవాడు. చెప్పిన వాడిని తిట్టేవాడు. మాకు తెలుసులే, నువ్వు చెప్పాల్సిన పని లేదు అని చెప్పేవాడు. ఒక రోజున బండి వేగంగా వేసుకొని వెళ్తూ స్లిప్ అయ్యి రోడ్డు దెబ్బ తగిలాడు. తగిలిన దగ్గరే ఆన్ ద స్పాట్ చచ్చిపోయాడు. మూర్ఖుడు. పెద్దవాళ్ళు చెప్పేది వింటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీలో కూడా చాలామంది మూర్ఖులు ఉంటారు. పేరెంట్స్ చెప్పిన మాటని వినటం నేర్చుకోండి. పెద్దలు ఎందుకు చెప్తున్నారా అన్నది కాస్త ఆలోచన చేసుకోండి అమ్మా. చాలామందికి పేరెంట్స్ ఏదైనా సజెషన్ ఇస్తూ ఉంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది. నాకే ఎందుకు చెప్తున్నావు, అస్తమానం కరెక్షన్ చేస్తావేంటి, నేను ఏ పని చేసినా నన్ను ఏదో ఒకటి అంటావేంటి, అస్తమానం గొణుగుతూ ఉంటావేంటి. తల్లి మీద రివర్స్ అయ్యేవాడు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా ఆడపిల్లలు. గుర్తుపెట్టుకోండి, తల్లిని ఎప్పుడూ దుఃఖ పెట్టకూడదు, తల్లిని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. తల్లిని బాధ పెట్టినటువంటి వారికి ఎందులోనూ విజయం అనేటువంటిది సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల మాట వినాలి. వాళ్ళు ఎన్నో ఆలోచించి వాళ్ళ అనుభవాలతో చెప్తూ ఉంటారు. నీకేం తెలుసు అని ఎప్పుడు మనం తల్లిదండ్రులని ప్రశ్నించకూడదు. ఒకవేళ వాళ్ళు చెప్తున్నటువంటి సజెషన్ నీకు నచ్చకపోతే విని సైలెంట్గా ఉండు. అంతేకాని ఎదురు తిరిగి మాత్రం పేరెంట్స్ మీద ఎప్పుడూ కూడా, వాళ్ళకి ఎప్పుడూ పిల్లల మీద పగ ఉండదు. వాళ్ళు నిన్ను తిడుతున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే నిన్ను చూసి బయట వాళ్ళు ఎవరు కామెంట్ చేయకూడదు అనేటువంటి వాళ్ళ ఆలోచన. నా పిల్లల్ని ఎవరు వేలెత్తి చూపించకూడదు అనేటువంటి భావనతో ముందే తల్లిదండ్రులు కరెక్షన్ చేస్తూ ఉంటారు. అమ్మా నువ్వు ఇలా చేయబాకు, అలా చేయబాకు, ఇలా చేస్తే అలా అంటారు. ఎందుకనంటే సమాజంలో ఒక తప్పుడు పని చేసినటువంటి వాళ్ళ గురించి ప్రజలు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారో చాలా వింటారు తల్లిదండ్రులు. అందుకని వాళ్ళు చెప్పిన మాటని వినాలి. మూర్ఖంగా ప్రవర్తించకూడదు. మూర్ఖులకి ఎప్పుడు నాశనమే ఉంటుంది. ఇక్కడ దుర్యోధనుడిని మూర్ఖుడితోనే పోల్చవచ్చు. అదే చెప్తున్నాడు, ఒకవేళ మీరు ఏదైనా చెప్పవలసి వస్తే అటు వాళ్ళని కొన్ని మాటలు స్మూత్గా తిట్టమంటున్నాడు, మాకేదన్నా చెప్పాలనుకుంటే చెప్పమంటున్నాడు. వాళ్ళని ఒకవేళ గట్టిగా దండించాలంటే దండించమంటున్నాడు 8వ పద్యంలో. వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే స్మూత్గా ఇవ్వాలంటే స్మూత్గా ఇవ్వు, కఠినంగా చెప్పాలంటే కూడా కఠినంగా చెప్పు అంటూ 9th పోయంలో ఏమంటున్నారు, ఒకవేళ ఎన్ని చెప్పినా వినకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు కూడా విసుగొచ్చినప్పుడు ఇక రాయభారం ఎందుకులే అనేటువంటిది తెగతెంపులు చేసుకునేటువంటి సమయం కనుక వస్తే, అలా తెగతెంపులు చేసుకుంటే ఎవ్వరూ మనల్ని వేలెత్తి చూపనట్లుగా మీరు ఈ కార్యాన్ని చక్కదిద్దండి అయ్యా అని చెప్పేసి శ్రీకృష్ణుడికి చెప్పుకుంటున్నారు. ఇవన్నీ చెప్పి చివరిలో ఒక కొస మెరుపు పద్యం చెప్తారు. ఏంటో చూడండి. మమ్మెరుగు దెదిరి నెరుగుదు నెమ్మి ఎరుగు అర్ధసిద్ధి నెరి ఎరుగుదు వాక్యముల పద్ధతి నెరుగుదు పొమ్మెవ్వడు నీకు బుద్ధులు చెప్పన్. మమ్మెరుగు, మేమేంటో నీకు తెలుసు. దెదిరి నెరుగుదు,
మా శత్రువులేంటో నీకు తెలుసు. నెమ్మి ఎరుగు ప్రేమ అంటే ఏంటో నీకు బాగా తెలుసు. అర్ధసిద్ధి నెరుగు డబ్బుల గురించి దాని అవసరత గురించి కూడా నీకు బాగా తెలుసు. వాక్యముల పద్ధతి నెరుగుదు ఎట్లా మాట్లాడాలో చాకచక్యంగా నీకు చాలా బాగా తెలుసు. పొమ్మెవ్వడు నీకు బుద్ధులు, నీకు మాట్లాడే విధానం చెప్పడం ఏంటయ్యా కృష్ణ? ఇలా చెయ్యి అలా చెయ్యని మేం చెప్పాల్సిన అని ఇప్పుడు దాకా చెప్పారు. చివరిలో ఏమంటున్నారు? అయినా నువ్వు గొప్పవాడివి, చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడివి, నీకు మేమేంటో తెలుసు, వాళ్ళేంటో తెలుసు, కాబట్టి నీకు మేము చెప్పాల్సినటువంటి పని లేదు. మా తరఫున వెళ్ళి మాకు రాజ్య భాగం వచ్చేటట్లుగా రాయభారం వహించమని చెప్పేసి కృష్ణుడిని కోరుతున్నటువంటి సందర్భమే మన పాఠ్యభాగం. ఇంతటితో ఈ పాఠం పూర్తయిందమ్మా. దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సారేంటి సెలవులు ఇచ్చినా ఇంకా చెప్తున్నారు అని అనుకోబాకండి. FA1కి ప్రోజ్ లెసన్ ఒకటి, పోయిటరీ లెసన్ ఒకటి, నాన్ డీటెయిల్ లెసన్ ఒకటి కంప్లీట్ అవ్వాలి. దీంతోపాటు కొంత గ్రామర్. ఇవి అయిన తర్వాత నేను మిమ్మల్ని విసిగించను. ఎందుకనంటే తర్వాత రివోపెన్ అయిన తర్వాత 10 రోజుల్లో చెప్పేసేయండి పాఠాలు, 10 రోజుల్లో నోట్స్ ఇచ్చేసేయండి, 10 రోజుల తర్వాత పరీక్షలన్నీ సడన్గా అనౌన్స్ చేశారనుకోండి, అప్పుడు మీరు చాలా కష్టపడతారు. అలా కష్టపడకూడదన్న ఉద్దేశంతోనే ఈ క్లాసులు మీకు చెప్పడం జరుగుతుంది. సార్ ఏంటి మాకు సెలవులు ఇచ్చినా కూడా ఇంకా చెప్తున్నారని మాత్రం అనుకోకండి. ఎందుకనంటే మీకు జరగాల్సిన నెల రోజుల క్లాసుల్లో ఎంత సిలబస్ అయితే అవ్వాలో అంత సిలబస్ కంప్లీట్ చేయగానే నేను ఆపేస్తాను. అర్థమైందా? కాబట్టి పాఠాన్ని టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ మీ దగ్గర ఉంటే చదవండి ఒకసారి. లేకపోతే నేను పంపించిన బుక్ మీ దీనిలో గ్రూప్లో పెట్టాను, దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇస్తే మీకు నోట్స్ ఇస్తాను, దీనికి సంబంధించిన నోట్స్ ఇస్తాను. నోట్స్ చక్కగా రాయండి, నీట్గా రాయండి. ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి తీరిగ్గా మీకు రోజుకి ఒక 20 నిమిషాలు, అరగంట మాత్రమే రాసేటువంటి మ్యాటర్ ఇస్తాను. మీరు సహకరించాలి. మీరు సహకరిస్తే నేను మీకు త్వరగా మనం చివరిలో అవజేసుకోవటం, మనకి రివిజన్ కూడా మనకి ఛాన్స్ దొరుకుతుంది. ఆ మాట మీరు వింటే మీకు మంచిగా మిమ్మల్ని తయారు చేసేటువంటి బాధ్యత నాది. మాట వినాలి మీరు. కాబట్టి నేను చెప్పింది విని ఫాలో అవ్వండి, సరిపోతుంది. థ్యాంక్ యూ.